ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. చంద్రబాబును సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించడానికి టీడీపీ లీగల్ సమాయత్తమైంది. ఇందులో భాగంగా రాజమండ్రి జైలులో చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ ములాఖత్ అయ్యింది. చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. సిఐడి కస్టడీ నేపథ్యంలో చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. చంద్రబాబును సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించడానికి టీడీపీ లీగల్ సమాయత్తమైంది. ఇందులో భాగంగా రాజమండ్రి జైలులో చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ ములాఖత్ అయ్యింది. చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. సిఐడి కస్టడీ నేపథ్యంలో చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో మొత్తానికి ఇటు సిఐడి కస్టడీకి అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబుతో అడ్వకేట్ ములాఖాత్ అవుతున్నారో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ మళ్ళీ మొత్తం అందరి చూపు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కేడర్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే లీగల్ సెల్ అడ్వకేట్స్ అయినటువంటి సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుని కలిశారు. ఈ కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం అనే అంశం, అలాగే సిఐడి కస్టడీకి ఇచ్చినటువంటి అంశం, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చించి ఏం చేయాలి, కార్యాచరణ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆయనకి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కేడర్ కూడా ఢిల్లీని సుప్రీంకోర్టు తలుపు తట్టాలనే ఒక ఆలోచనకు వచ్చినట్లుగా మనకు ఒక స్పష్టమైన సమాచారం ఉంది. ఈ దిశగానే లోకేష్ ఆల్రెడీ ఢిల్లీలో ఉండి సీనియర్ న్యాయవాదులు ఇప్పటికీ కూడా సిద్ధార్థ్ లోద్రా లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. వాదించిన నేపథ్యంలోనే ఇప్పుడు రేపొద్దున ఏం చేయాలి, ఎందుకంటే రిమాండ్ కి స్క్వాష్, అలాగే ఎఫ్ఐఆర్ స్క్వాష్, దీనినే ఫస్ట్ నుంచి కూడా లీగల్ సెల్ అంతా కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే స్క్వాష్ అయితేనే క్లీన్ గా చంద్రబాబు బయటకు రావాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఈ ఆలోచన నేపథ్యంలోనే చంద్రబాబు పూర్తిగా దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే దీని మీద స్క్వాష్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మీద మూలానే ఇప్పటి వరకు కూడా బెయిల్ మూవ్ చేయలేదు. బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు సలహా ఇచ్చినప్పటికీ కూడా బెయిల్లో బయటకు రావడం అనేది చంద్రబాబుకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్క్వాష్ పిటిషన్ వస్తే చాలా క్లీన్ గా బయటకు వస్తారు చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన అంశం. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా పోలీసులు పూర్తిగా ఇప్పటికీ నిన్నటిదాకా ఉన్న బందోబస్తు కన్నా ఈ రోజు మధ్యాహ్నం నుంచి బందోబస్తు పెంచారు. దగ్గర 300 మందిగా పోలీస్ సిబ్బందితో పూర్తిగా పహారా కాస్తున్నటువంటి ఇది ఉంది. అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఏఆర్ పోలీసులు కావచ్చు, ఇటు సెంట్రల్ జైలు సిబ్బంది, వీరందరూ కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు సురేష్ గారు. కానీ క్వాష్ పిటిషన్ కావచ్చు, ఏదైతే ఇప్పటివరకు అయితే ఢిల్లీ నుంచి అడ్వకేషన్ నడిపిస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు దీనికి సంబంధించి పాజిటివ్నెస్ వైబ్రేషన్ రావట్లేదు. కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు అనేది చాలా సందేహం కలుగుతుంది అందరిలో. ఇక్కడే మనం ఏదైతే టీడీపీ లీగల్ సెల్ చెప్తున్నటువంటి అంశాలు, న్యాయవాదులు చెప్తున్నట్టు చంద్రబాబు తరఫు వాదించినటువంటి న్యాయవాదులు కూడా మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి కేసు మేము ఎక్కడా చూడలేదు, మా సర్వీస్ లో మేము ఎక్కడా కూడా వినలేదు ఇటువంటి కేసు. ఇది కావాలని కేవలం ఈ పొలిటికల్ కక్షపూరితంగానే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా
రాజకీయ కక్షతోనే ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వీరందరూ కూడా ఆరోపిస్తున్నారు. సాయశక్తులు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద సీనియర్ న్యాయవాదులు వచ్చి వాదించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్రాష్ అవ్వద్దని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ రోజు ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూశారు. వారందరికీ కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఇక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సెంట్రల్ లోకి వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తడితే అక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు లీగల్ సెల్ అంతా కూడా, న్యాయవాదులందరూ కూడా. ఇదే విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక పార్టీ క్యాడర్ అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకి న్యాయం జరిగి క్లీన్ గా బయటకు వస్తారు, నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సురేష్ గారు, మోహన్, అంటే ఇప్పుడు చంద్రబాబుతో ఏదైతే అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఎంతసేపు అవుతుంది ములాఖత్, ఎంతసేపు వాళ్ళు ముచ్చటించుకుంటారు? యాక్చువల్ గా బయట కుటుంబ సభ్యులకు కానీ నార్మల్ పీపుల్ కి కానీ ములాఖత్ అనేది టైం 40 minutes ఇస్తారు. అయితే లీగల్ వాళ్ళకి మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది వాటిలో. ప్రస్తుతానికి కేసు పూర్వాపరాలు, కేసు డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి టైం ఉంటది. అయితే మరి కాసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేకపోతే సైట్ గా వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే మీడియా మాత్రం ఇక్కడ ఆయనతో మాట్లాడించే ప్రయత్నానికి అయితే చేస్తున్నాం. సురేష్ గారు, మోహన్, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇరువురి మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగే అవకాశం ఉంది? ఒకవేళ అంటే ఇప్పటివరకు అయితే ఇక్కడైతే సక్సెస్ కాలేకపోతున్నారు అడ్వకేట్. ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్తే అక్కడ కూడా సక్సెస్ అవుతారా? అక్కడ అవ్వాలా అంటే ఏంటి వ్యూహం రచించాలా ఏంటి అనేది దాని గురించి ఏమైనా చర్చించే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్ గా వీళ్ళిద్దరి మధ్య జరిగే చర్చల్లో డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఓవర్కమ్ అవ్వాలి, ఎట్లా అయిపోతే ఈసారి మనం సక్సెస్ అవుతాం, ఎందుకు మనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేది డెఫినెట్ గా, ఎందుకంటే రాజకీయ చరిత్ర 40 years రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దట్టు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయ వ్యవస్థ విషయంలో చాలా వరకు పరిజ్ఞానం అలాగే ప్రావీణ్యం ఉన్నటువంటి చంద్రబాబు ఈ కోసం ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇస్తారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో కొంత స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది అనేది వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్న అంశంగానే మనం కూడా భావించాలి. డెఫినెట్ గా అక్కడే ఈ లోపం అనేది జరగచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే బట్ మనం న్యాయ వ్యవస్థను గౌరవించాలి. డెఫినెట్ గా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ దిశగా వెళ్లకుండా వీడు టీడీపీ వెర్షన్ చూసుకుంటే ఖచ్చితంగా మన సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్ది. డెఫినెట్ గా అక్కడ మనకి సపోర్ట్ దొరుకుద్ది. అక్కడ న్యాయ పోరాటంలో డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి చంద్రబాబు. కానీ మోహన్, అంటే ఒకటి ఇక్కడ గమనించాల్సి వస్తుంది, ఏదైతే న్యాయ వ్యవస్థను గౌరవించాలి, తప్పకుండా గౌరవించాలి. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కరెక్ట్ లేదనే సుప్రీంకోర్టుకి వెళ్తున్నట్టు, అక్కడ న్యాయం జరుగుతుందని వెళ్తున్నట్టు ఇక్కడ న్యాయం జరగట్లేదని అర్థమా? ఖచ్చితంగా అదే అనుకోవాలి. ఆ దిశగానే మనకి ఏదైతే ఫస్ట్ నుంచి కూడా మనం పరిశీలిస్తే అలాగే కనబడుతుంది కూడా. బట్ వారు టీడీపీ వెర్షన్ పక్కాగా అదే చెప్తున్నారు. ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు, రాజకీయ పరమైన కక్షపూర్తిగానే జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రతిదానికి కూడా ఏమీ తెలియని ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకి ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు. ముందుగా ఎఫ్ఐఆర్ వేసినటువంటి ఆ ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేదు. ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ చంద్రబాబుకి అడ్డుతగులుతున్నారు గవర్నమెంట్. ఆయన అంత పెద్ద రాజకీయ నాయకుడిని కనీసం ఎక్స్-సీఎం గా ఉన్నటువంటి ఆయన్ని కనీసం గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారని చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లోత్రా కూడా చెప్పడం జరిగింది. ఈ చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో డెఫినెట్ గా వీరికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ న్యాయం జరగట్లేదనే టీడీపీ వెర్షన్ చెప్తున్నారు. సురేష్ గారు, కానీ మీరు అన్నట్లు ఏదైతే రాజకీయ కక్ష సాధింపు కోసం అని చెప్తున్నారు కదా, అది నిరూపించడానికి వీళ్ళు కరెక్ట్ అడ్వకేట్స్ సక్సెస్ అవ్వట్లేదా? లేకుంటే నిరూపించాలంటే ఏం చేస్తే కరెక్ట్ నిరూపించగలుగుతారు? ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఎదురు దెబ్బ తగులుతుంది, అక్కడ కూడా ఇదే చెప్తే గిట్ట ముందు నుంచి అదే చెప్తారు. ఏదైతే సెక్షన్ల విషయంలో కావచ్చు, ఎఫ్ఐఆర్ విషయం కావచ్చు, ఆ చివరిలో ఉన్నటువంటి వ్యక్తిని ముందు తీసుకొచ్చి పెట్టారు కావచ్చు, ఇదే కూడా ఇక్కడ చెప్తే కూడా సక్సెస్ కాలేరు. ఇదే విషయం కూడా సుప్రీంకోర్టులో చెప్తే గిట్ట అక్కడ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ ఉందా? కొంత రిలీఫ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అనేది వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే
మనం మొన్న చూసాం లోద్రా చెప్పిన మాటలు బట్టి ఇక్కడ కాకపోతే డెఫినెట్ గా సుప్రీంకోర్టులో మేము డెఫినెట్ గా గెలుస్తాం, డెఫినెట్ గా సాధిస్తాం. దీన్ని ఇక్కడ కావాలని జరుగుతున్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదు, ఒక ప్రాసెస్ అనేది లేదు, అడ్డగోలుగా జరిగింది అనే అంశాన్ని అయితే చాలా క్లియర్ గా పబ్లిక్ లోకి అయితే టీడీపీ శ్రేణులందరూ కూడా తీసుకెళ్లగలిగారు. దీన్ని గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది అనే దాన్ని మాత్రం వీళ్ళు ఏదైతే పబ్లిక్ అయితే చెప్పగలిగారు కానీ న్యాయపరంగా మాత్రం నిరూపించలేకపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనం ఇటు చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏడి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా, ఎందుకంటే ఢిల్లీలో కూడా వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇదంతా కూడా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది, చంద్రబాబు ప్రమేయంతోనే జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. ఇక ఇటువైపు ఎట్టి పరిస్థితులు ఇదంతా కూడా కక్ష సాధింపు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్ది అనేది ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఒక ఆశ అయితే బలంగా ఉంది. ఇదే విషయాన్ని లక్ష్మీనారాయణతో సెంట్రల్ జైల్లో ములాఖత్ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇదే అంశంపై చర్చించి దీనిపైన ఎట్లాగా అనేది ఒక దిశానిర్దేశం చేసే విధంగా మాత్రం డెఫినెట్ గా ఉంటారు సురేష్ గారికి. రైట్, థ్యాంక్ యూ మోహన్ అప్డేట్ చేసినందుకు. థ్యాంక్ యూ.